కానీ బట్ సినిమా మేకింగ్‌లోకి అడుగు పెట్టే ముందు సరే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది ఒక కైండ్ ఆఫ్ అది చిన్న లవ్ యాహ్! అదంతా అట్మాస్ఫియర్, కాన్సెప్ట్. ఎంటర్‌టైన్‌మెంట్ దట్స్ ఆల్ ఓకే. బట్ ఈ మధ్య రోజుల్లో సినిమా తాలూకు డైమెన్షన్ అన్నది పూర్తిగా మారిపోయింది. అంటే హై ర్యాంక్, హై ఆక్టేన్ ఫ్యాంటసీస్ లైక్ 'కల్కి' అవును. అలాంటి సినిమాలు ఓ పక్కన వస్తున్నాయి. ఇంకో పక్కన అన్ని థ్రిల్లర్స్ వస్తున్నాయి. ప్రతి వాళ్ళు థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు. అవును సార్. అండ్ ఓటీటీల్లో ఎక్కడ చూసుకున్న థ్రిల్లర్సు, అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన థ్రిల్లర్సు, ఇలాంటి సినిమాలన్నీ కూడా మార్కెట్ ఈస్ క్రౌడెడ్ యెస్ విత్ సార్. దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అవును. అందులో అసలు వాట్ వర్ యువర్ గట్స్? ఇలాంటి ఒక స్టోరీతో ముందుకెళ్దాము. ఎక్కడ అనిపించలేదా? అరే! మన ఈ లైను అసలు ఏంటి జరుగుతున్నదేంటి ప్రపంచంలో? మనం చేస్తున్నదేంటని అనిపించలేదా? లేదు సార్. ఎప్పుడూ అనిపియలేదు. హ్మ్. బికాజ్ ఇప్పుడు అరిటాకేసి భోజనం పెట్టినప్పుడు హ్మ్. ముందో దోసకాయేసో లేతే కొబ్బరి పచ్చడేసో అన్నేసి పప్పు, కూర ఇట్ ఈస్ అన్నీ కావాలి. సో, ఈ ఆడియన్స్‌కి ఇలాంటి కథ గూడా కావాలి. ఇలాంటి కథ గూడా చెప్పొచ్చు మనం. ఇలా గూడా ఎంటర్‌టైన్ చేయొచ్చు. ఇప్పుడు హై ఆక్టేన్ ఫిల్మ్స్ ఎలా అవుతున్నాయి మెయిన్ కోర్స్ అది అయిందనుకోండి సార్. ఇది స్టార్టర్ అవ్వచ్చు, డెజర్ట్ అవ్వచ్చు. ఇలాంటి ఓహ్! సినిమా. సో, ఇలాంటి సినిమా చూడ్డానికి కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అంత హై ఆక్టేన్స్ చూసినప్పుడు ఫర్ ఎ రిలీఫ్ ఇలాంటి ఫన్ ఎంటర్‌టైనర్ గూడా ఇట్స్ ఎ టైమ్ పాస్. నాకు హాలిడేస్, సమ్మరు, పిల్లలకి ఎగ్జామ్‌లు అయిపోయాయి. ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు. హనుమాన్ జయంతి, అంబేద్కర్ జయంతి. సో దేర్ వీకెండ్, గుడ్ ఫ్రైడే. దెర్ ఇస్ అ లాంగ్ వీక్ అహెడ్ వేర్ జెంట్స్ అందరికీ కొంచెం ఆఫీసెస్ వాటి వర్క్ నుంచి రిలీఫ్ ఉంది. అండ్ స్కూల్ అందరికీ ఎస్టర్డే వాజ్ ద లాస్ట్ వర్కింగ్ డే. అండ్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ మేము అన్నీ చూసినప్పుడు ఇన్ని అరేంజ్మెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి కథకే కదా సపోర్ట్ వచ్చేది. ఆఫ్ సో కోర్స్. ఇంటిల్లిపాది కొంచెం స్ట్రెస్ ఫ్రీ, మెంటల్ ఫ్రీ ఉన్న టైంలో ఏ సినిమాకి వెళ్దాం, ఒక తెలుగు సినిమా ఏదైనా నవ్వుకోవడానికి ఏదైనా సినిమా ఉందా అంటే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. అదే మొన్న నేను అడిగినట్టుగా ప్రెస్ మీట్‌లో కూడా అడిగా. ఇప్పుడు హీరోలందరూ వాళ్ళ తాలూకు మొత్తం మార్చేసుకుంటున్నారు. వాళ్ళ తాలూకా లుక్ ఏంటి, ఇంకోటేంటి మార్చేసుకుని, ఆ రగ్గడ్ రస్టిక్ లుక్‌లోకెళ్ళి సినిమాలంటే, ఆ గ్లామరు పెయింటేసిన స్క్రీన్సు, ఆ! అవును సార్. పెయింటేసుకున్న ఫేసులు, చమ్కీలు డ్రెస్సులు అవన్నీ వదిలేశారు. హ్మ్. నువ్వు మళ్ళీ అందులోకే ఆహ్, యూ యూ లుక్డ్ గ్లామరస్. హ్మ్. యూ లుక్డ్ వెరీ హ్యాండ్సమ్. హ్మ్. అండ్ మోర్ ఇంపార్టెంట్‌గా అసలు నువ్వు టెలివిజన్ ప్రోగ్రామ్‌లోకొస్తే వాగుడుకాయలా మాట్లాడుతూనే ఉంటావు. మొదటి నుంచి అవును. కొస వరకు. అవును సార్. అదే నీ ఫోర్టే. యెస్ సార్. నీ మాటలే నీ ఫోర్టే నీకు. అవును సార్. బట్ ఈ సినిమాలోని అన్నీ 1 లేదా 2 మాటలు, 3 మాటలు. అది నువ్వెక్కడ అరే! నాకు నా డైలాగ్ లేవురా, నా సీన్ పేపర్ ఏదని అడగలేదు. సార్ ఎప్పుడు. ఎందుకంటే సార్ అక్కడ టెలివిజన్‌లో నా ఒక్కడికే మైక్ ఉంటది. ఇక్కడ ఓ 16, 15 మందికి మైకులున్నాయి. ఇక్కడ సో ఇది అందరికీ ఓ పాత్ర ఉంది. అండ్ అందరూ కోఎగ్జిస్ట్ అయితేనే ఆ క్యారెక్టర్స్ కథ చెప్తున్నట్టు టైమ్ పాస్ అవుతుంది సార్. అంటే ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది ఎక్కడ అసలు మీటర్‌లో నేను ఇంకా ఇప్పటికి కూడా ఆలోచించట్లేదు అది. బికాజ్ కథ నడిపే పాత్రలో ఉన్నాను నేను. నేను నా కారణాలు, నా సిట్యుయేషన్‌లు, నేను ఆ ఊరెళ్ళడం, వాళ్ళు పెట్టిన రూల్స్ నేను ఫాలో అవ్వడానికి కష్టపడ్డం. సో దేర్ ఈస్ మోర్ ఆఫ్ యాక్షన్ సార్. నా మాటల కంటే కథ నా ద్వారా చాలా చెప్పవడం జరిగింది. అండ్ త్రూ అవుట్ సినిమా నాకు జరుగుతున్న ఎమోషన్స్‌తో నాకు వీళ్ళందరూ సపోర్ట్ సిస్టమ్‌గా మారారు. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈ ఎంతసేపు చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు అన్న దానికంటే హౌ ఎంటర్‌టైనింగ్, హౌ ఎంగేజింగ్ ఇట్ ఈస్. ఆఫ్ కోర్స్. బికాజ్ సత్య అండ్ సీను కాంబినేషన్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించిన ఐ థింక్ ఇట్ వాజ్ అ హిలేరియస్ అయ్యా! లాఫ్టర్. అస్సలు నేను సత్య కంప్లీట్‌గా ఒక బ్లాక్‌ని కాపాడితే, గెటప్ సీన్ ఇంకో ఇంకో బ్లాక్‌ని బ్లాక్ కాపాడి, మధ్యలో తర్వాత బ్లాక్‌లో వెన్నెల కిషోర్ వచ్చి, బ్రహ్మాజీ గారు రావడం, బ్రహ్మాజీ అసలు సీన్స్ పాన్ ఇండియా ప్రభాకర్ గా ఆయన రావడం. పాన్ ఇండియా సో ప్రభాకర్. వీళ్ళందరూ పాత్రలు నా లైఫ్లోకి వస్తున్నారు. సో వీళ్ళందరితో జరుగుతున్న ఇది అంత ఎంటర్టైనింగ్గా క్యాచప్ అయింది. అండ్ స్పెషల్లీ అంటే నిన్నటి నుంచి అందరూ మాకు చెప్తున్నది నాది సత్యాది టైమింగ్కి చాలా మంది నవ్వుకున్నారు అండ్ వీ వర్ వెరీ అవును. హ్యాపీ. ఎవరో చెప్పడం ఏంటి, మేమే అదే నవ్వుకున్నాం థియేటర్‌లో. మళ్ళీ డైరెక్ట్‌గా మేము ఉన్నాం కదా థియేటర్‌లో. ఐ ఫెల్ వెరీ హ్యాపీ సార్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇలా ఫోన్స్ వచ్చాయని నేను షేర్ చేసుకున్నప్పుడు మా టీంతో, మా టీం ఎంత సర్ప్రైజ్ అయ్యారంటే సార్, గుడ్ సినిమా ఆ వైబ్ని ఎలా క్రియేట్ చేస్తుందంటే యూజువల్లీ మీడియా సినిమా చూడడం, వాళ్ళు సినిమా చూస్తారు, వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తారు.
బట్ చాలా మటుకు పర్సనల్ కాల్స్ రావడము, చాలా మంది అభిమానం కొద్దీ ఒక మంచి సినిమా చూసామని మనస్ఫూర్తిగా చెప్పడం, ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. మాకు కూడా మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, మీడియా ఇలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి, మీడియా కూడా మాట్లాడుతున్నారు. అండ్ ప్రెస్ మీట్స్ జరిగినప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ ద మూవీ రిలీజ్ సార్, ప్రెస్ అంత కార్డియల్గా ఉండడం, అంటే గివ్ అండ్ టేక్ అంటే చక్కగా. యు ఆర్ నాట్ ఎన్ ఎలియన్ కదా, మీడియాకి నువ్వే ఎలియన్ కాదుగా, యు ఆల్సో పార్ట్ ఆఫ్ ది మీడియా ఇన్ ఏ వే అండ్ యువర్ విత్ ది మీడియా. సరే, ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ప్రదీప్ సినిమా వస్తున్నది అంటే ఎలా ఉంటుంది ఏంటంటే, మామూలుగా ఈ ప్రజెంట్ మేము రెగ్యులర్గా ఇండస్ట్రీలో వినేది ఏదో గుసగుసలు, చెవులు కొరుక్కోవడాలు, ఆఫీసుల్లో హీరోలు వేళ్ళు పెడతారు, కాళ్ళు పెడతారు, చేతులు పెడతారు, ముక్కు పెడతారు, ఇలాంటి కథను మార్చేస్తారు, సీన్లు మార్చేస్తారు అని నిన్ననే ఒక సినిమా గురించి జరుగుతోంది ఆల్రెడీ. ఓకే. నువ్వు అలాంటి ప్రయోగాలు, ప్రయత్నాలు వాటికి పాల్పడలేదా నువ్వు? లేదు సార్, అసలు నేను కథ ఏదైతే విన్నానో, ఏదైతే సీన్స్ అయితే విన్నామో, ఒక్క ఇంచ్ కూడా మార్చలేదు సార్ అసలు ఏది. బట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది, ఫ్రెండ్స్ కాబట్టి, అదొకే. బెటర్మెంట్, సో ఓకే ఇలా అని. బట్ దెర్ ఇస్ నథింగ్ ఇన్వాల్వ్. అంటే క్రాఫ్ట్, ఆ క్రాఫ్ట్ వేరు సార్ అది. సో యూ షుడ్ బి అన్ ఎక్స్పర్టైజ్, బికాజ్ నేను ఆన్ స్క్రీన్ హ్యాండిల్ చేసుకోవాలి, నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆఫ్ స్క్రీన్ మా డైరెక్టర్స్ హ్యాండిల్ చేసుకోవాలి, అది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు ఆన్ స్క్రీన్ రావట్లేదు కాబట్టి నేను ఆఫ్ స్క్రీన్ వెళ్ళేవాడిని కాదు వాళ్ళ దగ్గరికి. ఇది బాగుంది, ఈ షేరింగ్ బాగుంది. ఎస్ సార్. వాళ్ళు ఆన్ స్క్రీన్ ఉండరు, నువ్వు ఆఫ్ స్క్రీన్ ఉండట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.